అతన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? జిమ్నా? ఇంకేం అనుకున్నావు? అదే జిమ్ని ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను. నే వెళ్ళమన్నప్పుడే కనుక నువ్వు వెళ్ళిపోయినట్టయితే ఈ పాటికి నీ సొంత ఊరికి వెళ్ళుండేవాడు. అది వదిలేసి ఉంటే తొంగి వస్తావేంటి? నాన్ సెన్స్. సార్, ఒక నిజాన్ని మీ దగ్గర కక్కేసిపోవడానికే నేను వెయిటింగ్ లో ఉన్నాను సార్. ఏ నువ్వు లా చదవలేదా? లేదు సార్, మీ లాయర్ వృత్తికి అసలైన పని ఇప్పుడే సార్ వచ్చింది. ఏంటి బాగుతున్నావు? ఎవరిదో వాగుడు విలేజ్ లో ఓ పెళ్లిలో ఓ ప్రాబ్లం అయి ఒక అమ్మాయి వచ్చి మీ ఇంట్లో ఉంటుందా లేదా? అవును. ఆ ప్రాబ్లం క్రియేట్ చేసిన వాడిని మీరు వలేసి వెతుకుతున్నారా లేదా? అవునవును. అతనెవరో ఎక్కడుంటాడో వాడి జాతకం మొత్తం నాకు తెలుసు. నువ్వు బలి దొరికిపోయావు. ఎవరికి? జిమ్ కి, లాయర్ కి. అవును. అసలు వాడిని పట్టుకోవడానికి నాకంటే నీకే ఎక్కువ మాత్రంగా ఉందేంటి? లేదు సార్, ఒక సీనియర్ కున్న ఎమోషన్ ఒక జూనియర్ లోపలికి దూరుతుంది కదా సార్. కదా, వాడిని పట్టుకోవడానికి ఫిక్స్ చేసిన వ్యక్తి రేపు పొద్దున్న కలుస్తాడు. సార్. అతనికి ఇవ్వాలి. వెళ్ళో ఫోటో పట్రా. ఫోటోనేగా, రేపే తెచ్చిస్తాం సార్. చాలా సంతోషమయ్యా. అలాగే లోపలికి వెళ్ళి టీ తాగి అందరిని చూసి మాట్లాడి వెళ్ళమంటారా? అట్ట కాదులే గానీ నువ్వు బయటికి వెళ్ళి టీ తాగి బయటే అందరినీ చూసుకుంటూ పో. ఓకే సార్. వెళ్ళు. ఓకే. కొంగలా దొంగ చూస్తావేంటి? ఎలమయ్యా, టెన్షన్గా 9 రావాలి. ద్రోహి ద్రోహి వీడు ఫ్రెండా? ఇలాంటి వాటి సారీ. హాయ్, ఏం జరుగుతుంది ఇక్కడ? హలో, ఏంటి ఏం జరుగుతుంది అక్కడ? అదే నేను అడుగుతున్నాను. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటేంటి ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందా? మన ఇంట్లో ఇంట్రెస్టింగ్ గా ఏదేదో జరుగుతుందిగా, నన్ను అడుగుతావే? చూడమ్మా, ఈ ట్రిపుల్ కేన్ శివాజీని ఎవ్వరూ మోసం చేయలేరు. నాకంతా తెలుసు. అంతా తెలుసా? పాయింట్ నెంబర్ 1, సీతారామన్ జూనియర్ గా పంపించిన వాడు వీడు కాదు, ఆ లూజు. వాడు పోయాడు. వీడెవడు? ఎవరు? పాయింట్ నెంబర్ 2, ఇతను నా కూతురు సరస్వతికి ముందే తెలుసు. ఇతన్ని జూనియర్ గా పంపించింది తనే, ఎందుకంటే నా దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి కదా. పాయింట్ నెంబర్ 3 ఏమో రాత్రి ఫోన్ చేసి అస్తుపిస్తని వాగేది ఇతనే. అయితే ఈ కేసులో మహా కీలకమైన అతి ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే, కన్న తండ్రిని గుణపంలా ఇక్కడ నుంచున్నానే, నన్ను పట్టించుకోకుండా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకుంటున్నారు కనుక వాళ్ళకి ఏ శిక్ష వేద్దాం? చెప్పమ్మా, ఏ శిక్ష వేద్దాం? తీర్పు వాయిదా వేస్తే మనం జడ్జిమెంట్ రిజర్వ్డా? కానీ మహాఫాస్ట్గా ఉన్నారే, ఏదైనా విపరీతం జరిగితే అమ్మా ఏ తప్పు జరగకుండా చూడాల్సిన బాధ్యత నీదే. దిగులు పడకండి మావయ్య. థ్యాంక్ యూ. హాయ్, అలాగే ఉండు. ఏంట్రా కెమెరా చేతిలోకి వచ్చింది? ప్రొఫెషన్ మార్చేసావా? నీకు అసలు విషయం తెలీదా? క్లోజప్ కంపెనీ వాళ్ళు బెస్ట్ స్మైల్ కాంపిటీషన్ పెట్టారు. నీ స్మైల్ ఎన్నో మైళ్ళు దాటింది, క్రేజీగా పాపులర్ అయింది. అందుకే నీదో ఫోటో తీద్దామని. స్మైల్ ప్లీజ్. నన్ను ఒక్కనే తీస్తావా? నా ఫ్రెండ్ కూడా ఉంది, ఇద్దరు నీతి. ఆహా, అదేం కుదరదు. నీ మొహమే నాకు ముఖ్యం. ఇక ఏ గాడిదని తీయటం నాకు ఇష్టం లేదు. రెడీగా ఉండు. స్మైల్. ఆశా, నువ్వా? నిన్నే గాడిదానంటున్నాడు. ఎవరిని గాడిద అంటున్నావు? నిన్ను గాడిదానంటానా? ఏ ఊరు గాడిదని ఇలా పసుపు రంగు చుడిదారు వేసుకుంటుందా? నేను ఫిట్ చేసుకోవాలి, మనం తర్వాత మీట్ అవుదాం. లా చదివి ఇలా కెమెరా పడుకుని తిరుగుతున్నావే, నీకు కాస్త కూడా బాధ్యత లేదా? ఎవరికి బాధ్యత లేంది? నేను ఇప్పుడు ఒక వకీల్ దగ్గర జూనియర్ గా వర్క్ చేస్తున్నాను తెలుసా? ఫోటోగ్రఫీ నా ప్రొఫెషన్, లా మై హాబీ. ఫీల్ క్లియర్. ఏంట్రా ఇదంతా? షేవింగ్ క్రీమ్ చూస్తే తెలియట్లా? మొహం మొత్తం పూసి మూసావు కదరా. నా క్రీము, నా మొహం, నా గడ్డం, నేను ఏమైనా చేసుకుంటాను. సరే, షేవ్ చేయ, ఒక ఫోటో తీసుకుంటాను. నానిన తర్వాత చేసుకుంటాను. నానిన తర్వాత చేసుకుంటావా? దగ్గర వర్క్ చేస్తున్నావా? లేదు, వారే నా దగ్గర సీనియర్ గా వర్క్ చేస్తున్నారు. అర్థమైందా? ఒరే, ఆ టవల్ తీరా, ఒక స్నాప్ తీసుకుంటారా? తీయరా. ఆయన ఎక్కడ చూసాడు? వాడిని ఎక్కడ చూసావు? ఇంట్లోనా, ఆఫీస్ లోనా? ఎక్కడ చూస్తాను? ఇంట్లో చూస్తాను. ఈ పళ్ళన ఒక్క ఫోటో. ఇంట్లో ఇంకెవరెవరు ఇంట్లో ఎవరెవరు ఉన్నారో చెప్పు. ఇంకెవరు ఉంటారు వాళ్ళ ఇంట్లో? వారు ఉంటారు, వారి భార్య ఉంటుంది, వారి కూతురు ఉంటుంది, వాళ్ళతో పాటు గంగ ఉంటుంది. ఏమన్నా? ఇప్పుడు నువ్వేమన్నావు? ఇంకోసారి చెప్పు నువ్వేమన్నావు? I needed this. ఇప్పుడు నువ్వు ఏమన్నావు జిమ్? త్వరగా చెప్పు. ఎన్నో అన్నాను, ఏదని చెప్పను. చివరిగా నువ్వేమన్నావు? చివరిగా రంగా నువ్వు అంది గంగా అన్నాను. గంగ అంటావా? గంగ. నువ్వు ఫ్రాడ్విరా. నేను జడ్జి కూతురు. నేరం చేసిన వాళ్ళని శిక్షిస్తాను. రంగాజీ, ఇందులో సంతకం పెట్టండి. నాకేమిటి, నేను పెట్టిస్తాను. నా పని అదే కదా. వేలి ముద్ర ఆ మూలగా వేయండి.
హైకోర్టు సుప్రీంకోర్టు ఏ కోర్టు చేయని సహాయం మీరు నాకు చేశారు. దానికి ప్రత్యుపకారంగా నేను మీకు ఏం చేయాలో చెప్పండి. జీ మా ఊళ్ళో నాకు ప్రాణ స్నేహితుడు ఉన్నాడు జీ. వాడి కూతుర్ని ఒకడు పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు జీ. వాడి ఫోటో అడ్రస్ ఇస్తాను జీ. వాడిని మీరు కాస్త జీ సజీవ దహనం చేయమంటారా? ఎందుకు కాలో చెయ్యో విరిచేస్తే సరిపోతుంది కదా జీ. అంటే ప్రాణాలు తీసి మహానేరం చేయటం ఎందుకని జీ? కాదు, నేరం కాదు. నలుగురికి మీరు చేసే పని ఏది నేరం కాదు. గంగా వాళ్ళ నాన్న ఇద్దరు చెల్లెళ్ళు, వాళ్ళు కూడా నలుగురే జీ. ఫోటో ఏది? అయ్యో ఇప్పుడు ఫోటో లేదే. ఫోటో ఏది? అయ్యో ఫోటో లేదు జీ. ఫోటో ఏదయ్యా? అయ్యో, లేదు జీ. అయ్యో ఆ ఫోటో తొందరగా ఇవ్వండి, లేదంటే గురువు కోపం వచ్చి నా గుండె పాల్గొడతాడు. టెన్షన్ గా రేపు పొద్దున్న 9 గంటలకల్లా ఇస్తాను జీ. ఊరి పొలాల్ని ఎవరో తగలబెడితే మీ బావే తగలబెట్టాడని చెప్పి కేసు పెట్టి ఇప్పుడు మద్రాస్ సెంట్రల్ జైలుకి పంపించారు. బలరామయ్య, ఎవరో నీ పొలాన్ని తగలబెడితే ఆ నేరం నా అల్లుడి మీద మోపి అతను జైలుకి పంపించావు. ఈ మాత్రానికే గెలిచారనుకోకు. హైకోర్టు ఏమిటి, సుప్రీంకోర్టుకి వెళ్ళైనా మా అల్లుడిని నేను బయట తీసుకొస్తాను. నీ బతుకు నాకు తెలియదు అనుకోకు. ప్యాకెట్లోనే 2 ముక్కలు కింద దాచుకుని ఆడినాడివి. సరే నువ్వన్నట్టే నీ అల్లుని నేనే జైలుకి పంపాను. నీ చాతనం చేసుకో. చేసిందంతా చేసి పెద్ద మనుషుల వేషం ఒకటి. పాత కేసులో నా అల్లుడిని నేను బెయిల్ మీద తీసుకొచ్చానని చేయి చూపించి మాట్లాడుతున్నావు. ఇక్కడికి వచ్చి మర్యాద లేకుండా మాట్లాడతారా? ఓడలను తేల్చి పారేస్తాను. ఊరికే నోరు పారేసుకున్నారు. మీ ఇద్దరు నా మాట వినండి. రండి ఓవయ్యా రండి. ఈ విషయంగా నే వచ్చే వారం హైకోర్టుకు వస్తున్నాను. మిగిలిన విషయాలు వచ్చి మాట్లాడతాను. ఇట్లు మీ నాన్న. ఎవరు? వకీలున్నారా? వారు లేరు. వారు లేరా? లేరని చెప్తున్నాగా. మరి వారెవరు? జీ వారా? దయచేయండి దయచేయండి వారు. దయచేయండి దయచేయండి దయచేయండి. ఏమయ్యా బతికుండగానే ప్యాక్ చేస్తున్నావా? లేదు సార్, ఇప్పుడు మీరు వకీల్ కాదు, ఈ ఇంటికి యజమాని. 9 గంటల తర్వాత వృత్తిపరంగా మీరు వకీల్. అర్థమైందా? భలే తెలివైన కుర్రాడు రంగా జీ. తెలివితేటలా ఉంచు. ముందు ఫోటో ఏది? ఏడయ్యా జిమ్ము 9 గంటకల్లా ఫోటో తెస్తానాడు. అతను రాదు సార్. ఏ అతని గర్ల్ ఫ్రెండ్ అతన్ని బాగా చిత్తకొట్టింది. నీకెలా తెలుసు? నేను చూశానుగా. ఏమన్నా వస్తుంటే చూసి అడిగాను అన్నాను. అయితే నువ్వు వెళ్ళి అతనికి ఫోన్ చేసి వెంటనే ఫోటో తీసుకున్నామని చెప్పు. సార్ ఫోటో అతని దగ్గర లేదు సార్. నీకెలా తెలుసు? నేను వదలలేదుగా. ఏమిటి ఫోటో తీయడానికే వదలలేదా? కాదు సార్, నేను అతన్ని వదలలేదు సార్. అతని దగ్గర నుంచి ఫోటో తీసుకునేదాకా నేను వదలలేదు. చెప్పాను గజీ తెలివైన వాడని. ఫోటో ఉందని ముందే చెప్పొచ్చు కదా. ఎలాగండి? ముందే తీసుకుంటే ఆయన తెలివైన వాడు అంటారా? ఏంటి? ఓకే తీసుకోండి. ఏమిటయ్యా డెవలప్ చేయకుండా ఇచ్చావు, నెగిటివ్ చూసాను ఎలా గుర్తుపడతారు? అదే నేను అడిగాను సార్. డెవలప్ చేయడానికి డబ్బులు ఏమన్నారు సార్? ఓపెన్ చేయండి, నెగిటివ్ ఇవ్వండి. నేనే డెవలప్ చేసి వేడివేడిగా ప్రింట్ తీసుకొస్తాను. ఓకే? అయ్యో. స్టూడియోకి తీసుకెళ్లి వెచ్చబెట్టి ఏంటో చూస్తాను. సుబ్బయ్య, అయ్యా. స్టూడియోకి తీసుకెళ్ళి అలాగే అయ్యా. వెళ్ళిరా. జీ ఆల్ ది బెస్ట్. యువరత్నం వదిలే వదిలే. రంగా నేను క్షమించాట. జీ నేను క్షమించాట. ఇదేంటి సార్, ఫోటోలు తీసిన రీల్ కింద పడేస్తే ఫోటోలుగా వస్తాయా? ఇదిగో సార్. సార్ ఇంతకు ముందు మిమ్మల్ని ఎక్కడో చూసానే. మీరు మంచివారా చెడ్డవారా? సార్ మీ నోటికి మాటలు వచ్చా రావా? రే డాక్టర్ దగ్గర తీసుకుపోండి రా. పెద్ద ఆయన రా, ఇన్నాళ్ళు ఎందుకు ఆగారు రా? తొందరగా తీసుకోండి రా, జాగ్రత్త. కొత్తగా ఆఫీస్ బాయ్ వచ్చినట్టున్నాడు. నువ్వా? ఆరి దుర్మార్గుడా. నువ్వే దుర్మార్గుడివి. రే ఇట్రారా. నువ్వే కదరా ఆ అమ్మాయి నచ్చలేదు, ముక్కు చప్పడి ముక్కు, మొహం జిడ్డు మొహం, ఈ గుమ్మడిగా ఎవరు చేసుకుంటాడానో? నువ్వేగా పెళ్లి కావాలని ఆశానే చేసుకుంటానని అందరి ముందు పెద్ద నిశ్చితార్థం చేసుకున్నావు. పోరా, అది వేరు ఇది వేరు. అలాగా? అది పప్పీ లవ్, ఇది ట్రూ లవ్. అది ఒకటి సీరియల్ సెట్, ఇది కార్తీక దీపం, నా ఆశా దీపం. ఇది చెయ్యి, అది ముక్కు, ఒక్క గుద్దు ఆల్రెడీ పగిలింది. అందుకే వదిలేసా. గంగా అక్కడ కాదు ఇక్కడ మాట్లాడరా. నువ్వేంట్రా? ఆశ వాళ్ళ నాన్నెవరా? సీతారామన్. మరి సర్ సివి రమణ. అదే సీతారామన్ నీ మీద ఒక కన్నేసి ఉంచమని నన్ను ఇక్కడికి పంపించాడు. ఓహో అలాగా? అవును. ఆశకు ఒక తండ్రే కదా, మరి?
ఆయన సీతారామనే కదా ఆయనేరా నాకు లెటర్ ఇచ్చి పంపించాడు నీ మీద కన్నేసి ఉంచమని చూద్దామా? చూసుకుందావా చూద్దాం. నువ్వు పోరా, తేల్చుకున్నావురా పోరా, పోరా పోరా. పోరా రాలే. గుడ్ మార్నింగ్, సార్. కోర్టు రెడీ ఆటోకి వెళ్దాం సార్ చచ్చా ఆటో రెడీ కోర్టుకి వెళ్దాం సార్ ఏ రెడీగా అదే ఏమిటి హార్ట్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు ప్రాక్టీస్ చేస్తున్నారా ఏయ్ ఏమెంతయా తెలియదు సార్ దాచేసుకున్నాను 9:48 లండన్ లో 3:10 సింగపూర్ లో మధ్యాహ్నం 1:48 ఇవన్నీ వారు నిన్ను అడిగారా నోర్మిబాయ్ ఇతను ఇక్కడ ఈ ఇంట్లో ఉండి లండన్ లో ఉన్న బిగ్ బెన్ టైం చెప్తున్నాడు నువ్వు నీ కొంపలో ఉన్న గడియారం చూసి కూడా టైంకి రాలేవా అంతా నా బ్యాడ్ టైం సార్ ఊరికే వాగమాక నీకు లోకల్ టైమే తెలీదు గుట్టేం ఎక్కడి నుంచి వచ్చేస్తుంది జిమ్ నువ్వు బతికిపోయావు సార్ గురించి నీకు తెలీదు ఏంటి? ఆలస్యంగా వస్తే వారు అసలు తట్టుకోలేరు ఆహా. నీ పళ్ళు రాలుకుంటే నీ చేతులు విరిచి సార్ వాడిని క్షమించండి సార్ వాడు అమ్మాయి సార్ వాడు తప్పే చేశాడు అయినా వాడిని క్షమించండి సార్ ప్లీజ్ సార్ లేదయ్యా నాకు అసలు కోపమే లేదు రే రారా ఓవర్ గా బిల్డప్ ఇవ్వకరా ఆలస్యంగా వస్తే వారికి నచ్చదని నాకు తెలిసేరా వారి సిన్సియారిటీ గురించి తెలుసు కనుకేరా నేను ఫుడ్ బోర్డ్ లో ట్రావెల్ చేస్తుండగా జారి కింద పడి ముక్కు పగిలినప్పుడు కూడా ధర్మాసుపత్రికి వెళ్లి డాక్టర్ని కలవకుండా పక్కనే ఉన్న ఒక మెడికల్ షాప్ కి వెళ్లి జాన్సన్ బాండ్ కొని ముక్కు కతికించుకుని చేతిలో చిల్లి గవ్వలేక అకౌంట్ లో వేసుకుని ఆటోలో ఎక్కి సారు చూడు చూడరు కుక్క తిప్పుకోకుండా మాట్లాడాడు పెద్దలారవుతాడయ్యా లేదు సార్ చూస్తుంటే బస్సు ఫుట్బాల్ నుంచి జారి ముక్కుకు దెబ్బ తగిలి బ్యాండెడ్ వేసుకున్నట్టుగా లేదు సార్ ఎవరో ఒక ఆడపిల్ల హాకీ స్టిక్ తో ముక్కు చిత్తకొట్టట్టుగా ఉంది సార్ పర్లేదే నువ్వు పైకి వస్తావు ట్రై చేయి అవును నేను పెద్ద ఇండియన్ క్రికెట్ టీము అమౌంట్ తీసుకున్నా అందుకే అందరూ కలిసి చెత్త Don't కొట్టారు talk. పోరా. నోర్మై చూసారుగా? ఈ బతుక్కి ఇతని గురించి మాట్లాడటమా ఆ. ఇతనికి ఇంట్లో ఏం కావాలన్నా ఏం చెయ్యాలన్నా సర్వాధికారాలు ఉన్నాయి ఇతను నా చంటి ఆ, చంటాబాయ్ అనుకోండి సార్ ఇంచక్క చంకనెక్కించుకుని చందమామ రావే జాబిలి రావే అని గోరుముద్దలు పెట్టండి సార్ కానీ నా రెండు కళ్ళతో చూసిన రెండు విషయాలు మీకు చెప్పి తీరాలి రండి సార్ మీకు నిజం చెప్పి తీరాలి సార్ రండి సార్ నాతో రండి సార్ ఛే, అవును నువ్వు నాతో ఒక నిజం చెప్పాలన్నావు కదా అంతవరకైనా నువ్వు ప్రాణాలతో ఉండాలా వద్దా చెప్పు చెప్తాను సార్ ఇతను జడ్జి సీతారామన్ పంపిన వ్యక్తి కాడు అని మీకు తెలుసా జడ్జి సీతారామన్ ఎలా ఉంటాడో కూడా ఇతనికి తెలియదని నాకు తెలుసు థ్యాంక్ యూ సార్ ఇప్పుడు కొద్దిగా నా రూట్లోకి వచ్చేసారు సార్ ఎందుకు ఇతను ఈ ఇంట్లో దూరాడు అన్న మ్యాటర్ తెలుసా తెలుసమ్మా అక్కడే పప్పులో కాలేశారు అతనేదో జూనియర్ గా వర్క్ చేయడానికి వచ్చాడని అనుకుంటున్నారు కాదు అతను ఒక లవ్ మ్యాటర్ కరెక్ట్ చేసుకోవడానికి ఇంట్లో దూరాడు సార్ అతను లవ్ చేయడానికి ఈ ఇంట్లోకి దూరాడని నాకు తెలుసు ఎవరిని లవ్ చేస్తున్నాడో కూడా నాకు తెలుసు అమ్మా! అయ్యో అమ్మకి తెలియదురా అరి చావుకో సార్ ఈ మ్యాటర్ లో మీ టోటల్ రియాక్షన్ ఇంతేనా నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది యాక్షన్ మాత్రం భయంకరంగా ఉంటుంది ఇవాళ దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినట్టే లేదే ఏం అడిగా ఏం లేదు కోర్టును వదిలేసి కాలేజ్ పక్కకు వస్తేను అందుకని అడిగాను కాలేజ్ ఆడపిల్ల చుట్టూ తిరుగుతున్నానని అడుగుతున్నావా అయ్యో ఇది గవర్నమెంట్ రోడ్డు ఇక్కడ నేను నడవచ్చు నువ్వు నడవచ్చు ఎవరు కావాలన్నా నడవచ్చు లాయర్ ప్రొఫెషన్ ఎలా ఉంది చస్తూ బతుకుతున్నాను ఏ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అరచేతిలోనా అవును ఏది చూపించండి ఎక్కడా కనపట్టలేదే ఇప్పుడు నీ చేతిలో ఉన్నాయి నా చేతిలోనా అవును ఇప్పుడు అన్ని నీ చేతిలోనే ఉన్నాయి అన్నీనా అవును అదే ఆ బుక్స్ గొడుగు టీ స్కేలు నేను తీసుకురా నచ్చిందా ఏది అదే ఈ ఐస్ క్రీమ్ నచ్చలేదని చెప్తే ఏం చేస్తా బాధపడతాను బాగా నచ్చిందంటే సంతోషపడతాను ఇప్పుడు నేను బాధపడినా సంతోషపడినా సరే గాని ఆ రోజు ప్యాకెట్లో గొడవ ఇంటికి ఏం జరిగేదా అని ఆలోచిస్తున్నాను ఏం జరిగేది మన ఇద్దరికి పెళ్లి జరుగుంటేది తప్పించుకున్నావు అదృష్టవంతులం బస్ వచ్చింది వెళ్ళొస్తాను ఒక నిమిషం ఏంటి అది ఏం లేదు ఇది చెప్పడానిక పిలిచింది కాదు అవును కాదు వస్తాను వెళ్ళరా ఏం లేదు ఏం లేదు
శిథిలం గుండు సూదిగిచ్చు ఫలితం చిగురాకులేత హృదయం మరుపేవకుండ శిఖరం చిలికి చిలికి నవ్వుతూ చిక్కుతుంది నిండు పరువం రా. నీ గురించి నలుగురు నానా రకాలుగా చెప్పినా నేను నమ్మలేదు. నా కొడుకు అటువంటి పనులు చేయడం అనుకున్నాను. నా నమ్మకాన్ని వమ్ము చేసావు కదరా. పెళ్లి వద్దు గిల్లి వద్దు, అన్ని ఏర్పాట్లు ఆపేసేయండి. చెప్పరా, ఆపేనా? ఆ చూపు చూడు, బెల్లగొట్టిన ఇలా మాట్లాడదే. అందరూ అడగడమే, పెళ్లి కొడుకు టౌన్లో ఉన్నాడని పిల్లనిచ్చి చేస్తున్నావు. అతను ఎలాంటోడో, ఎక్కడుంటాడో, ఎవరితో ఉంటాడో అడగడం చేయడం లేదా అని. తల్లి లేని బిడ్డకు అన్యాయం చేశాను. వెంకటపతి, నా కొడుకు చేసిన తప్పుకి క్షమించమని నేను నీ కాళ్ళు పట్టుకుంటాను. బాబుగారు, ఏది ఆ పట్నం అమ్మాయిని పిలు. ఇలా రామాయ్. పెళ్లి చేసుకోబోతున్న పిల్లవాడిని ప్రేమించావే, ఇదే నువ్వు చదివిన చదువు? నీకు అసలు అమ్మా నాన్న ఉన్నారా? మీది మంచి కుటుంబమేనా? డబ్బు దశకం ఏమన్నా కావాలంటే అడిగి తీసుకోవచ్చుగా. మాకం పిల్ల ముంచో. నేను లవ్ చేసింది నిజమేనండి, కానీ మీ అబ్బాయిని కాదు, ఇతన్ని. మీరందరూ అపార్థం చేసుకున్నారు. నేను మాఫీ చేసుకోవడానికి కారణం అతనే. అయ్య బాబాయ్, ఒట్టు నేనేం చేయలేదు. అతను ఇచ్చిన స్వీట్ వల్లే. వీడు వీడు ఒట్టి స్వీట్ అన్నమ్మా నీకు ఇచ్చింది, కానీ వీడు మా అందరికి చంపి పారేస్తా. పట్టం పెళ్లి కొడుక, దిగులు పడుకో. మీ పెళ్లి దగ్గరుండి నేను జరిపిస్తాను. రా తల్లి, నువ్వు ఇతనేగా ప్రేమించింది. మీ పెళ్లి నేను జరిపిస్తాను. గడుగ్గాయురా. అక్క వెంటనే ఇక పెళ్ళే. ఏమిట్రా చిలుపుతాను. రామ్మా, దిగులు పడుకో, సవ్యంగా జరుగుతుంది. సారీ, నిజం చెప్పి అంతా చెడగొట్టాను. నీ పెళ్లి నాపించేసి తన పెళ్లికి రూట్ వేసుకుందిరా. సరే సరే, ఇప్పుడు నా పెళ్ళే లాపాలో చెప్పండి. ఇక ఇప్పుడే లాపుతాం రా, కథ అడ్డం తిప్పేసిందిగా. నేను చెప్పనా? ఆదిత్య, నువ్వు మాట్లాడకుండా గంగని చేసుకో. చాలా మంచి పిల్లలా ఉంది. అవును, మంచి పిల్ల, సర్టిఫికేట్ ఇస్తాను, చేసుకో. వాడు ఇంట్రెస్ట్ లేదంటున్నాడు, నువ్వేది కంపల్ చేస్తావు? అదొక్కటే కాదురా, అమ్మాయిని చూసా ఏదో సుమారుగా ఉంటుంది, ఏం బాధరా. వాడి పెళ్ళాగాలని నువ్వెందుకు ఆత్రపడుతున్నావు? అది అది ఒక ఫ్రెండ్షిప్ కోసం అంతే. ఫ్రెండ్షిప్, స్నేహం, జొళ్ళు. ఏంటి జొల్లు? నువ్వు ఆ పెళ్లి కూతుర్ని చూసి జొళ్ళు కారుస్తున్నావు. ఓహో, నువ్వు పెద్ద గుణవతివా? సీత కజిన్ సిస్టర్వా? నువ్వు వీడిని కాగరించుకోలే? ఆ రోజు పనివాడు చేయబడిన పరిగెత్తలా? నాకు తెలిసింది జరిగింది, తెలియకుండా జరిగిందో పోవే. చిపా, ఎవరికి నా ప్రాబ్లం? నీకే. అయితే ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా ఆపండి. నాది ఐడియా. ఏంటి, తాళిబొట్టు దాచేద్దామా? పురోహితుని ఎత్తుకెళ్దామా? పిల్లని ఎత్తుకెళ్తే? ఏంటి నువ్వు అనేది? ఆ అమ్మాయిని ఎత్తుకెళ్లే వరకు ఆగిపోయినట్టుగా. రే, నాకేం అర్థం కావట్లేదురా. Thank you so much. Yes. Yes. మనస్సులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలని దండం పెట్టుకోండి. అందరినీ చల్లగా చూడు దేవుడా, నన్ను కూడా. పద.
నరసింహనాయుడు సినిమా చూపిద్దామని పెళ్ళి ఉంటే కదా పెళ్లి. ఏంటి అదే పెళ్లి కూతుర్ని అడవిలో వదిలిపెడతామని. ఏయ్, ఏంటా పని? ఆహా, రన్నింగ్ వేల నుంచి డైవింగ్ చేస్తున్నావు. ఎన్ని సర్కస్లో ఉన్నావా ఇంతకు ముందు? పెళ్లి కూతురు దీనికి పెళ్లి కొడుకుని అడవిలో వదలొచ్చుగా. సూపర్ ఐడియా. ఆ పని తర్వాత చేద్దాం. నోరు మీరా. ఇలా చూడు, పెళ్లి కొడుకుని ఎత్తుకుపోతే పెళ్లి ఆగదు. ఇదిగో ఈ జిమ్ లాంటి వాటి పట్టుకొచ్చి మెళ్ళ తాళి కట్టిస్తారు. నిజమైన పనిది. ఏయ్, జాగ్రత్త. ఏయ్, ఏయ్. అమ్మా గంగం చూసావా? లేదా మమ్మా. అమ్మా గంగం చూసారా? ఏమైందో ఏమిటో. గంగ ఏమైపోయిందో తెలియడం లేదు. పెళ్లికి ముందు రోజు పిల్ల గల్లంతై రాత్రంతా రాలేదనుకో, ఆ దెబ్బతో గందరగోళం జరుగుతుంది. దాంతో పెళ్లి ఆగి తీరుతుంది. రాత్రంతా అడవిలో ఒంటరిగానా? అవును. ఇంకెవరన్నా చూసుకో. ఏయ్, నేను చెప్పేది విను. గంగా, నీకు నేను తోడుంటాను. దానికి ఇంకెవరన్నా చూసుకో. ఏయ్, 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 నిన్నే. చూడు తల్లి, నీ పరువు బయట రావన కాదు. దయచేసి లోపలికి రా ప్లీజ్. నేను రాను. నేను ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఇంటికి వెళ్తే నీకు పెళ్లి చేసి పారేస్తారు. ఏయ్, బస్ వస్తుంది, లోపలికి రా. అబద్ధం చెప్పుకో. పెళ్లి చేసినా పర్వాలేదు, ఇలాంటి పని నేను ఇంటికి వెళ్ళాలి. సరే, నువ్వనంటే చేస్తాను. ముందు లోపలికి రా ప్లీజ్. అబ్బా. ఏయ్, డాక్టర్ డాక్టర్, దాక్కు దాక్కు దాక్కు. నేను దాక్కోవాలి, నువ్వే దాక్కో. డాక్టర్, జాగ్రత్త. బాబు గేట్ దొరు బాబు. సార్ కాస్త కార్ ఆపండి సార్ ప్లీజ్. మీరు ఎటువైపు వెళ్తున్నారు ఏంటి? డాక్టర్ మావయ్య. అరే అల్లుడు నువ్వా? పక్క ఊళ్ళో ప్రసవం కేసురా. నేను వచ్చాను కానీ పుట్టనని బిడ్డ పట్టు పట్టింది. ఈ టైంలో చూసి టైర్ పంచర్ అయిందిరా. నన్ను ఈ కార్లో కాస్త దింపేయకూడదు ఏమిటి? ఈ టైర్ కూడా పంచలా ఉంది. అది పంచర్ కాలేదు కానీ నువ్వు రారా. ఇదిగో టైర్ పంచర్ అయించి బండి ఆ ఊరికి తీసుకురా. డ్రైవర్ కాస్త కింద చూపు కూడా ఉండాలి ఏంటి? ఏ జిమ్ము, ఈ సంగతి తెలుసా? అక్క ఇవిడికి పెళ్ళి అనగానే మనవాడు ఎంత ఎత్తగిరాడో చెప్పరా? అయ్యో, ఆ అమ్మాయి ఒట్టి పల్లెటూరు బయట, దానికి ఓ అంటే నారాదు, ఆ బోండాన్ని ఆవిడ చేసుకుంటాడు, ప్రాణం పోయినా సరే చేసుకోను అన్నాడు. ఏ డాక్టర్, బొండం గిండం అన్నావంటే నాకు చెడ్డ కోపం వస్తుంది. కోపమా? మరి లావుగా ఉంటే ఏంటి తప్పు? ఈ కాలం కుర్రాళ్ళకి కొంచెం బొద్దుగా గుండ్రాయి లాంటి వాళ్ళంటేనే ఇష్టం. గుండ్రాయే నాకు భలే ఇష్టం, కాస్త తొంగి చూడు దుప్పటిలో కనబడు నా హృదయం. మనోడిని తిక్కల మారి ఫ్యామిలీలోకి నెట్టేస్తున్నాం కదా. అలా అనుకో, ఫ్యామిలీ అటువంటిదేమో. ఆ పిల్ల లాంటిది కాదు, సూపర్ ఫిగర్. ఆ వెంకటపతి ఉన్నాడే, ఆయన పేరు చూసావా? అందులో కాస్తంత పిచ్చికలు ఉంది కదా ఏంటి? ఏమ్మా, అక్కడ చెవిటి ముసలాడు ఉన్నాడే, ఆయనకి సగం పిచ్చి. ఊరుకోండి. ఇంకా పెళ్ళే కాలేదు, అప్పుడే వెనకేసుకొస్తున్నావు ఏంటి? పాపం మావయ్య. పాపమా? విన్నారా? పాపం అట ముసలుతుంది. ఆవిడికి పూర్తి పిచ్చి. ఇక అమ్మాయికి పిచ్చి ఏ లెవెల్లో ఉంటుందో చూడండి. చూస్తున్నాను. నువ్వేంటారు ఏదేదో మాట్లాడుతున్నావు? రేయ్, ఊరొచ్చింది ఆ పాపం. ఏం స్పీడు. అరే, ఈ ముసలి ఇంకా బతుకుందే. మనం ఇచ్చిన మందులు తినలేదా ఏంటి? ఒకళ్ళకిద్దరున్నారు పెద్దవాళ్ళు, అందుకే మీకు అప్పగించి వెళ్ళాను గంగని. ఎంత పని చేశారు? ఇంత వయసు వచ్చింది, సిగ్గులేదు? వినబడిందా? నీకు వినిపించదు, ఆవిడ కళ్ళుండి కనిపించదు. మీ కూతురు నన్ను దిక్కులేని వాడిని చేసిపోయింది, మీ ఇద్దరు ఉండి నా కూతుర్ని దిక్కులేని దాన్ని చేశారు. ఎక్కడికైనా పోయి తగలడండి. ఒక్క నిమిషం బండి ఆపుతారా? నాకు మీ అర్జెన్సీ అర్థమైంది. మీరు బాత్రూమ్కి వెళ్ళాలనుకుంటున్నారు కదా? నేను ఇంటికి వెళ్ళాలి. బండి చెయ్యలాగా ఉంచండి, తీకండి. ఇంటికి ఇలా చూడు, నువ్వు రాత్రంతా అడవిలో ఉండక్కర్లేదు. జస్ట్ 4 hours ఉంటే చాలు. ఈలోగానే ఊళ్ళోకి వెళ్ళి అందరిని బతిమలాడి ఏదో విధంగా బిల్డప్ చేస్తాను. బండిని తిప్పండి ప్లీజ్. మీరు అని ఒక్క మాట అంటే చాలు. బండి ఏమిటండి, నా జీవితాన్ని మీ సైడ్కి తిప్పుతాను. ఏంటి అసలేంటి? మన ఇద్దరం కలిసిగా ఈ పెళ్లి ఆఫ్ చేయాలని ప్లాన్ వేసాం. సడన్ గా రూట్ మారిస్తే ఎలా? నేను మా ఇంటికి వెళ్ళాలి. అయ్యో రే, అందరూ కలిసి దేవుడి దగ్గరికి వెళ్ళబోతున్నావురా? అయ్యో, బ్రేక్ పట్టలేదురా. అయినా బ్రేక్ వేయలేదురా.
అది సరే, నువ్వెందుకు పెళ్ళొద్దని చెప్పావు? నువ్వెందుకు పెళ్ళొద్దనుకున్నా? నాకీ జాతకాలు, నక్షత్రాలు, లొట్టు లొసుగుల మీద నమ్మకం లేదు. పెద్దవాళ్ళ ఇష్టానికి తలంచి పెళ్లిళ్ళు చేసుకోవడం ఆ తలంతోనే పోయింది. అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ప్రేమించచ్చు అనే సిద్ధాంతాన్ని నేను అసలు ఒప్పుకోను. అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటావా? ఒక అమ్మాయిని చూడగానే మనసు కదలాలి, ప్రేమ కలగాలి. అనుక్షణం ఆ అమ్మాయి వెంటే తిరుగుతూ ఉండాలి. తను లేందే లోకమే లేదనిపించాలి. ఆ తర్వాతే పెళ్ళి. అవును, నువ్వెందుకు చేసుకోకూడదు అనుకున్నావు? నువ్వు వాగావని నేను వాగాలా? చెప్పడం ఇష్టం లేదనుకుంటాను. చెప్పచ్చు, ఏం పర్వాలేదు. హలో, ఒక నిమిషం ఆగు, నా మాట విను. వెయిట్. డాక్టర్ 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 ఆపండి. కొత్త పెళ్లి కూతురు ఎక్కడున్నావేంటి? మిమ్మల్ని వెతుక్కుంటూనే వచ్చాను. రేపు పొద్దున పెళ్లి పెట్టుకుని ముందు నువ్వు కారెక్కు. ప్రసవం ఎలా జరిగింది? ఆడపిల్ల మగపిల్లాడా? చక్కగా అందమైన ఆడపిల్ల నీలా. అవును, నేను ఇప్పుడు డెలివరీ చేంజ్ చేస్తున్నాను, నీకెలా తెలుసు? అదే మరి తెలియతేటలంటే. ఇప్పుడు మీరు అడవిలో ఉన్నట్టు నాకెలా తెలిసింది? నిజమే. అదే మరి. నువ్వు తెలివైన దానివే, ఒప్పుకుంటున్నాను. అసలు నువ్వు పుట్టినప్పుడే ఇంత దాని అవుతావు నేను ఊహించానే. మా కుటుంబంలో అందరికీ కొంచెం ఉందని మీరు అనుకోలే? అది మీ కుటుంబంలో కాదమ్మా, నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావే వాడి కుటుంబంలోనే కొంచెం ఉంది. మా అక్కయ్య కర్ర, మా బావకి ముప్పాతిగా, ఇక పిల్లాడికి ఎంత పిచ్చి ఉంటుందో ఆలోచించు. అదే మా కుటుంబంలో తప్ప పుట్టిన వాడిని నేను ఒక్కడే. నవ్వుతున్నావేంటి? అమ్మమ్మ, తాతయ్యకి ఏమైనా అయితే ఈ పెళ్లి ఆగిపోతుంది కదూ? నోర్మై పాడు మాటలో నువ్వును. ఉంది అమ్మ గంగ, తాతయ్యకి చాలా సీరియస్ గా ఉందమ్మా. ఎక్కడికి వెళ్ళావమ్మా? డాక్టర్ గారి కోసమా? గంగా, ఎక్కడికి వెళ్ళావమ్మా? నేను కాస్త ఉండండి. ఏ గంగా, తాతయ్యకి ఇలా అవుతుందని నీకు ముందే తెలుసా? అప్పుడే డాక్టర్ కోసం వెళ్ళావు? చూరుకో. అమ్మా, నువ్వు కనిపించలేదని తెలిసి తల్లడిల్లిపోయానమ్మా. నాన్న, మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పండి. వెంకయ్యన్న, వెంటనే నేను ఏమీ చెప్పలేకపోతున్నాను. ఎందుకైనా టౌన్ హాస్పిటల్ తీసుకెళ్తే మంచిది. గంగా, గంగా, నీ పెళ్లి చూడకుండా ఈ తాతయ్య చావడమ్మా. నేను ఇచ్చిన బెనారస్ ఇంజెక్షన్ వల్ల తాతయ్య నవ్వాడు. ఏంటి? వెళ్ళండి, పని చూసుకోండి. త్వరగా వెళ్ళండి, బోల్డ్ పొలంలో చూసుకోండి, వెళ్ళండి. పెళ్లి అమ్మమ్మ, అమ్మమ్మ, గంగకో సందేహం. ఏమిటా సందేహం? మొదటి రాత్రి ఏమిటని అడుగుతుంది. నువ్వు అడిగావు కదమ్మా, ఏ నీకు తెలీదా? అయ్యో, తాతయ్య, మర్చిపోయావు. ఏంట్రా? శాస్త్రి గారు ఆటలన్నీ బాగా చెప్తున్నారు, మరి మన లెక్కలు రాస్తున్నారు. వెంకయ్య వెంకయ్య, దా కూర్చో, ఒక ఆట ఆడు. వద్దు బాబు గారు, తల మునకలయ్యేంతగా 1000 పనులు ఉన్నాయి, నేను వెళ్ళొస్తాను. ఏంట్రా 1000 పనులు ఉన్నాయంటూ అందులో పనిగా నా వేలు దొక్కిపోయారు. ఏంటి చేతి నిండా గోరింటాకు పెట్టుకున్నావు? పెళ్లి గోరింటాకు మామూలప్పుడు పండదు, ఇప్పుడు చూడు ఎలా పండిందో. బాగానే పండింది. చూసావా,
మీ తాతయ్య ఎలా ఆశపెట్టి మోసం చేశాడా? చాలే ఊరుకో. మా తాతయ్య చావు వల్ల ఈ పెళ్లి ఆగే కన్నా ఈ పెళ్లి జరగటమే ఎంతో నయం. ఇప్పుడు మీ తాతయ్య తలుచుకున్నా ఈ పెళ్లి ఆపలేడు. అన్ని విధాలా ఓడిపోయాం. మన ఇద్దరికి పెళ్లి జరగక తప్పదేమో. దీన్ని బట్టి చూస్తే నాకు అలాగే అనిపిస్తోంది. ఇదిగో డ్రిల్ మాస్టర్, నాటక సాడుతుండు. నేను వెళ్ళి మీ తాతని చెకప్ చేసి వస్తాను. అయ్యయ్యో నాకు ప్యాకెట్ తెలియదు. ఆట తెలియకుండా నువ్వెలా డ్రిల్ మాస్టర్ అయ్యా? వెంకయ్యన్న ఇలారా, ఈ ఆట కాస్త ఆడుతూ ఉండు. నేను వెళ్ళి మీ మామని చెకప్ చేసి వస్తాను. రై ఆయన 1000 పనులు ఉన్నాయి, వదిలేరా. రై నువ్వు వెళ్ళాడు. నాకు ప్యాకెట్ తెలీదు. అసలు ఈ ఆట అంటేనే సిరాకు. మరి ఇక్కడ ఎందుకు కూర్చున్నా? మా మామగారి కోసమైనా ఆడాలి కదా. అమ్మయ్యా, జాగ్రత్తగా ఆడన్నా. త్వరగా వచ్చేస్తారుగా. రౌండ్ వేలోకి వచ్చేస్తాను. ఎంత హింసది, కానీ అంత హింస కాదు. నీ ఉద్దేశం? ఏలే, కొంచెం కష్టమే, కానీ అంత కష్టం కాదు. కష్టమా? ఏం కష్టం? నిద్రలేవగానే ఈ మొహాన్ని చూడాలి. నాకు అదే కష్టం. కానీ ఒక్క విషయం, పెళ్ళైన తర్వాత మెడ్రాస్ అలవాట్లు, ఆడపిల్లలు పిచ్చి, ఈ పార్టీలు, బీరు ఇవి నా దగ్గర సాగవు. ఎంత పాట అన్నావు? ఇంజనీర్ అనుకున్నాను, వచ్చి టీచర్ ఫోన్లో పడ్డానా? నేను పడ్డాను. వయస్సులో ఉన్నప్పుడు మనసు సిగ్గుపడుతుంది, వయసు ముదిరాక మనసు సిగ్గు విడుస్తుంది అన్నారు. డాక్టర్ వచ్చాడు. తాతయ్య, అది ఏంటి వెంకయ్య, 3వ రౌండ్ కూడా నువ్వే కొట్టేశావు. ఏంటి చూస్తున్నావు? గోరింటాకు బాగానే పండింది. అయ్యగారు ఎంత కొట్టేవా ఏంటి? అయ్యా, తుండుగొడ్లోంచి 2 సీటు ముక్కలు కిందటేసుకోండి. వెంకయ్య ఏమిటయ్యా ఇది? బాబు గారు, ఒరే స్వామి, ఇందాక నుంచి గెలుస్తున్నాడు కదా, ఇలా దొంగ ముక్కలతోనా? ఎలా వెంకయ్య, పెళ్లి ఖర్చుకు డబ్బులు లేవా? అడిగితే ఇచ్చుండేవాడి కదా. అయ్యగారిని అడిగితే తమరికి ఏదైనా అడిగితే ఇచ్చేవాడిని కదా. ఏమిటి మీరు అనేది? నువ్వు ఉండు బాబా, నా మాట ఉండరా? ఉండు, వీడి గురించి నాకు తెలీదా? ఏరా వెంకయ్య, నడువుకు తుండుగుడ్డ కట్టుకుని చేతులు చాచుకుని రోజు నా మిల్లు ముందు పని పని అని పాకులాడేవాడివే, మర్చిపోయావట్రా? వీడింత వాడిని చేసి ఇవాళ నా కొడుకుని వీడు అల్లుణ్ణి చేస్తుంటే, అయ్యో నా మాట విను బాబా, పాత విషయాలు చెప్పేది ఉన్న మాటే కదరా నేను అంటోంది. కడివెడు పాలలో ఒక విషపొట్టు వేసినట్టు ఇలాంటి పని చేసావేరా? రే వీరభద్ర, దొంగ ముక్కలతో ప్యాకెట్లో కలిసి ఆ డబ్బుతో కూతురు పెళ్లి చేసేవాడిని చూసారా? రండి, ఇదిగో ఇక్కడే ఉన్నాడు పెద్ద మనిషి. ఉండవే, అయినా ఇప్పుడు నలుగురికి తెలియని విషయం ఏమన్నానండి? ఎరా వెంకయ్య, రోజుకు రూపాయి విప్పుకోవాలా కూలీ తీసుకునే రోజు నిజాయితీగా బతికావు. ఇప్పుడు చేతి నిండా 4 డబ్బులు చేరేసరికి పేరాజ్ పెరిగింది. బాబు గారు, బాబు గారా? రేయ్, ఇలా బాబు గారు, అయ్యగారు, యజమాని అంటూ మాత్రం నన్ను పడేయాలని చూడకు. ఎందుకంటే వెంకయ్య, ఇలాగే కనుక నువ్వు 4 సార్లు ప్యాకెట్లో గెలిచావు వెంకయ్య, ఆదిలో నువ్వు నా కొమ్మ ముందుకు వచ్చి చేతులు దాచి నుంచున్నావు చూడు, గుడ్డ కట్టుకుని, అట్లాగే నేను నీ కొమ్మ ముందుకు వచ్చి చేతులు దాచి నుంచోవాల్సి వస్తుందిరా. తప్పదు మరి, ఇక వేరే దారి లేదు. నువ్వు పోవయ్యా. ఏమంటాడ్రా? ఏమంటాడు? క్షమించమని అడిగాడా? అడగడు, అది మొహం చాటేసి అడుగుతాడు గాని మొహం చూసేటికి అలవాట్లేదుగా. నేను ఇక్కడ ఎవరిని క్షమించమని అడగాల్సిన అవసరం లేదు. అవునులే, లోకంలో ఏ నేరస్తుడు తప్పు చేసి క్షమించమని అడిగాడు గనక నువ్వు అడగటానికి. చెయ్యని నేరానికి ఎందుకు క్షమించమనాలి? నోరు జారకుండా ఉంటే అందరికీ మంచిది. ఏంటో తెగరెచ్చిపోతున్నావు? తప్పు చేసింది చాలకపోయిగా బెదిరిస్తున్నావా? సిగ్గుసారం లేని వాడి నీకు మర్యాద ఏమిటి? బాబు గారు, చాలేరా, తప్పు చేసిన చాలగా ఊరికే నోరుంది కదా నరకం. లేకపోతే ఏమిటో పెద్ద రోషం ఉన్న వాళ్ళ మాట్లాడతాడు. నీకు నిజంగానే రోషమే కనుకుంటే రోడ్డు మీద కలరా పంచపరుచుకో. నా కూతురు పెళ్లి చేయడానికి డబ్బులు లేవని చేయించి అడుక్కోరా. వెళ్ళు. నాకు అవసరం లేదు, కావాలంటే నువ్వు వెళ్ళు. చంపేస్తా, రాసుకో. పోయా. ఏం కూసావురా?
బాబు ఇలా రా బాబు, ఈ సామాన్ తెంపు. ఏడమ్మా ఈ శివ బస్టాండ్లో ఎదురు చూస్తూ ఉంటానని లెటర్ రాశాడు. పట్నం వచ్చాక మారిందేమో బుద్ధి. నడి రోడ్లో నిలబెట్టేలా ఉన్నాడే. అందుకే నీకు మరీ మరీ చెప్పాను ఈ పట్నం కాలేజీ అదే వద్దమ్మా అని. వెంకటపతి అటు చూడు నాన్న. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? జాగ్రత్త. అల్లం కదా, బ్రేక్ పడలేదు. ఏమా ఎలా ఉన్నావు, బాగున్నావా? ఏంట్రా మొహం మార్చుకున్నావు? ఆలస్యంగా వచ్చాను, కోపమా? కోపం రాకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు లేట్ అయింది పర్వాలేదు. పిల్ల పెళ్లికైనా రావాలని నీకు అనిపించలేదురా? ఓ మర్డర్ కేసు ఉంటే రాలేకపోయాను రా. రాకపోవటమే మంచిదైంది, బస్ ఛార్జ్ మిగిలింది. పెళ్లి ఆగిపోతే ఆగిపోయింది లేవమ్మా, దాని గురించి బాధపడకు. స్టేట్ లోని సెకండ్ ర్యాంక్ వచ్చావు కదా, ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ కూడా వచ్చింది. ఇహ కూడా మర్చిపోయి హాయిగా చదువుకో. అరే వెంకటపతి, మద్రాసులో మనుషుల కంటే ఆటోల సంఖ్య ఎక్కువరా. అందుకే చూడు అక్కడక్కడ ఖాళీగా పడి ఉన్నాయి. రే కందస్వామి, ఆ సామాన్య లోపల పెట్టు. అమ్మడు హాయ్ గంగా. చూసుకుని హాయ్ సరు. కంగ్రాట్స్, ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ దొరికిందటగా. ఏమిట్రా ఇల్లంతా ఎలా ఉంది? మన పెయింటరు కొట్లాడ కేసులో జైలుకి వెళ్ళాడు రా. జామీన్ మీద బయటికి తీసుకొస్తే మర్డర్ చేసి మళ్ళీ వెళ్ళాడు. ఇదిగో ఈవిడే మా ఆవిడ. నమస్కారం. మన పుత్తూరు ప్రకాశ్ రావు గారు లేరు, ఆయనకి ఏకైక కుమార్తె. ప్రెసిడెంట్ ప్రసాదరావు ఉన్నాడే 74లో, నేనేగా అప్పీర్ అయింది. నా ఆర్గ్యుమెంట్ విని వీళ్ళ నాన్న అదిరిపోయి దీన్ని నా మెడకంట కట్టాడు. అదేం కాదండి, లాయర్ ఫీజు 10 పైసలు అక్కర్లేదు, మీ అమ్మాయిని ఇచ్చి చేస్తే చాలని మా నాన్న కాళ్ళ మీద పడ్డారు. అది యావజ్జీవ శిక్ష. అన్నా శివాజీ అన్నా. వీడో చిట్టి చిన్నరాయుడు కూడా గొడవలు అయిన తర్వాతే కొట్టడం మొదలెడతాడు. కానీ వీడో గొడవలు ఊహించుకుని కొట్టేస్తాడు. ఏంట్రా? అది మరేం లేదన్నా, ఆ బాబు గారు ఉన్నాడు కదా, ఆడు మన ఏరియాకి వచ్చి నాన్న రప్చ చేయడన్నా మామూలు కోసం. అందుకని కోపం ఆపుకోలేక తుక్కు లేపానన్నా. డబ్బులు తిన్నాడు ఎక్కడ? ఆయన ఎప్పుడే అంబులెన్స్ ఎక్కి పంపించానా. వెంకటపతి, డబ్బులు ఎంత ఉన్నాయి? రేడారా, ముందే తీసుకెళ్ళి మీ ఆవిడకి ఇవ్వు. కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళు. ఏమిటి? సరే అన్న. ఓ ఎస్ఐ ఎవరు? కుమార మంగళవేనా? అవునన్నా. నల్లగా ఉంటాడు. ఆయన. సరే నేను చూసుకుంటా పో. శివ, నేను అతనిలాంటి వాడిని. ఇద్దరికి తేడా చెప్పనా? అతని తలకి తగిలింది గాయం, నాకు గుండెకి తగిలింది గాయం. గంగ పెళ్లి జరగకుండా ఆపేశారు. నా పెద్దలను తీసుకెళ్లి జైల్లో పడేశారు. ఇది చదువుకోవాలని మంకుపట్టు పట్టింది. అందుకే